శ్రీ గురుభ్యో నమః. భాగవతము అని రోజు అనుకుంటే చాలు భాగవతము అంటారు పెద్దలైన వారు. భాగవతము యొక్క శక్తి అంత గొప్పది. భాగవతము అమృతాస్వాదనము. ఎంత ఆస్వాదించినా కూడా, అందులో మునకలు వేసినా కూడా తనివి తీరదనమాట. భాగవతం యొక్క మహాత్మ్యమును చెబుతూ పద్మపురాణంలో 5-6 అధ్యాయాల్లో వివరించడం జరిగినది. శుక యోగి గారు పరీక్షిత్తుకు భాగవతాన్ని చెప్పడం జరిగింది కదా. ఆ సమయంలో దేవతలంతా కూడా అమృత కలశాన్ని తీసుకొని శుక యోగీంద్రుడి దగ్గరికి వచ్చి, అయ్యా మాకు ఈ భాగవతామృతాన్ని ఇవ్వండి, మీకు ఈ అమృతాన్ని ఇచ్చేస్తాము, మీరు అమృత సిద్ధి పొందుతారు అంటే, అప్పుడు శుక యోగీంద్రుడు అన్నారట, ఎవరైనా వజ్రమును ఇచ్చి పెంకును తీసుకుంటారా అని అన్నాడట. అంటే భాగవతము వజ్రము, అమృతము గాజు పెంకు. అంటే దేవతల దగ్గర ఉన్నటువంటి అమృతము కంటే కొన్ని కోట్ల రెట్ల శక్తి భాగవతామృతంలో ఉన్నది అని శుకయోగీంద్రుల వారు చెబుతూ ఉన్నారు. అమ్మగారిని ఒకసారి నారదుడు అడిగాడు, తండ్రి గారు భాగవతం యొక్క శక్తిని నాకు చెప్పండి అంటే, ఒక త్రాసుని తీసుకొని ఒకవైపు భాగవత గ్రంథాన్ని పెట్టి మోక్షాన్ని ఇచ్చేటువంటి సాధనలన్నీ కూడా, ఈ ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి మోక్షాన్ని ఇచ్చే సాధనలు, క్షేత్రాలు అయితే ఏమిటి, పూజలు అయితే ఏమిటి, వ్రతాలు అయితే ఏమిటి, ధ్యానాలు అయితే అన్నింటిని కూడా ఒక వైపు పెడితే అనువంత కూడా తెక్కట కదలలేదట. అంటే ఎప్పుడూ కూడా భాగవతం వైపే మొగ్గు చూపినదంటే, భాగవతంతో సమానమైనటువంటి మోక్ష విద్య ఈ సృష్టిలోనే లేదు అని స్వయంగా బ్రహ్మగారు నారదుడికి చెప్పడం జరిగినది. భక్తి జ్ఞాన వైరాగ్యములు పెంపొందాలి అంటే ఉన్న ఏకైక మార్గం భాగవతం మాత్రమే. కలియుగంలో ఎవరైతే భాగవతాన్ని నిత్యము చదువుతారో, వింటారో వారికి భక్తి జ్ఞాన వైరాగ్యాలు పెరుగుతాయని ఇది కూడా ఒక కథ ఉంటుంది, చాలా పెద్ద కథ, అదే చెప్పాలంటే అని మనకు పద్మపురాణం అత్యంత విశిష్టంగా వివరించడం జరిగింది. సూక్ష్మమైనటువంటి రహస్యాలతో కూడి ఉంటుంది. భాగవతాన్ని 2 విధాలుగా వినాలి అని పెద్దలైన వారు చెబుతూ ఉంటారు. తెలిసిన చోట ఉపాసకుడిగా వినాలి, తెలియని చోట భక్తితో వినాలి. అంటే తెలిసిన చోట అంటే నీకు పూర్తిగా అంతరార్థాలతో నువ్వు చదవగలుగుతావు అంటే నువ్వు పూర్తి ఉపాసకుడిలాగా అందులో రహస్యాలు తెలుసుకుంటూ ఆస్వాదించగలుగుతావు. నీకు తెలియదు, అందులోని రహస్యాలు తెలుసుకోవడానికి ప్రయత్నించకు, ఒక భక్తుడిలాగా భక్తితో విను, అదే నిన్ను తరింపజేస్తుంది అని భాగవతంలో చెప్పడం జరిగినది. కాబట్టి భాగవతము యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి సామాన్యమైనటువంటి వ్యక్తులకు సాధ్యము కాదు. కాబట్టి అటువంటి భాగవతంలోని 18,000 శ్లోకాలలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ భాగవతం సారాన్ని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి బ్రహ్మగారికి ఒక 4 శ్లోకాలలో చెప్పడం జరిగినది. ఆ 4 శ్లోకాలు కూడా భాగవతంలోనే చెప్పడం జరిగినది. 18,000 శ్లోకాల సారాన్ని 4 శ్లోకాలు చెబితే ఆ 4 శ్లోకాల అర్థం ఏమిటి తెలుగులో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆ 4 శ్లోకాలు పారాయణ చేద్దాం. ఇవి నిత్య పారాయణ శ్లోకములని స్వయంగా భగవానుడే చెప్పడం జరిగింది. నిత్యం వీటిని చదివితే చాలు భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మీరు ఎన్ని శ్లోకాలు, ఎన్ని పూజలు చేసినా సరే ఈ 4 శ్లోకాలు అయితే తప్పకుండా చదువుకోండి, పరిపూర్ణంగా ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. శ్రీ భగవానువాచ జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం సరహస్యం తదంగం చ గృహాన ఘదితం మయా యావానహం యథా భావో యద్రూపగుణకర్మకః తథైవ తత్వవిజ్ఞానం అస్తు తే మదనుగ్రహాత్ అహమేవాసమేవాగ్రే నాన్యద్ సదసత్పరం పశ్చాదహం యథేతశ్చ యోవశిష్యేత సోస్మ్యహం ఋతేర్ధం యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యదా భాసో యదా తమః యదా మహాంతి భూతాని భూతేషు చావచేష్వను ప్రవిష్టాన్యప్రవిష్టాని తదా తేషు న తేష్వహం ఏతావదేవ జిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మనః అన్వయవ్యతిరేకాభ్యాం యత్స్యాత్ సర్వత్ర సర్వదా ఏతన్మతం సమాతిష్ట పరమేణ సమాధినా భవాన్ కల్ప వికల్పేషు నా విముహ్యతి కర్హిచిత్ అని చెబుతూ ఉన్నాడు. మొత్తం 7 శ్లోకాలున్న మధ్యలో ఉన్నటువంటి 4 శ్లోకాలు ప్రధానమైనవి. ముందుటిది పూర్వాంగము, దాని గురించి చెబుతూ ఉన్నాడు, ఈ యొక్క విద్య గురించి. ఇందులో ఏం చెబుతూ ఉన్నాడంటే పరమాత్మ అహమేవా సమేవాగ్రే నాన్యద్ సదసత్ పరము, నేను అహము మేవా సమేవాగ్రే మొదట ఉన్నాను, మధ్యలో ఉన్నాను, చివరిలో ఉన్నాను, సదసత్తు పరము సత్తులో ఉన్నాను, అసత్తులో ఉన్నాను, పరములో కూడా ఉన్నాను, శరీరాలలో ఉన్నాను, శరీరం లేకుండా ఉన్నాను, పరము మోక్షము అసలు ఈ శరీరాలకు అతీతమైనటువంటి స్థితిలో కూడా ఉన్నాను. పశ్చాదహం యదేతశ్చ
యో వశిష్యేత సోస్మ్యహం. కృతేర్థం ఇది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు అంటే అంతటా నేనే ఉన్నాను అని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? యత్ ప్రతీయేత న ప్రతీయేత చాత్మని. తెలుసుకోవలసినటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల అంటే బద్ధకం వల్ల, తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవడం వల్ల, అజ్ఞానం వల్ల. ఇది ఒకటైతే 2 కారణాలు చెబుతున్నాడు. మొదటిది అసలు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోవడము, అసలు ఆసక్తి చూపకపోవడం. రెండవది న ప్రతీయత చాత్మని తద్విద్యాదాత్మనో మాయాం యదా భాసో యదా తదా. ఏది కనబడితే అదే అసలైనది అనుకోవడం వల్ల, అంటే ఒకదాని బదులు ఇంకొకటి పట్టుకోవడం వల్ల. ఏది నీకు సరైనటువంటి మార్గాన్ని చూపిస్తుందో ఆ మార్గాన్ని పట్టుకోకుండా ఏది నిన్ను చెడు మార్గంలో పట్టిస్తుందో ఆ మార్గాన్ని పట్టుకోవడం వల్ల. మొదటిదేమో అసలు ఏ మార్గంలో వెళ్లకుండా బద్ధకంగా పట్టుకోవడం, సోమరితనం, అదొకటి అయితే. రెండవదేమో తప్పు మార్గాన్ని పట్టుకోవడం వలన నీకు ఏది వృద్ధిలోకి తీసుకొస్తుందో, నిన్ను ఏది దైవం వైపు నడిపిస్తుందో అది పట్టుకోకుండా నిన్ను ఏది దైవానికి దూరంగా తీసుకుని వెళ్తుందో దాన్ని పట్టుకోవడము వల్ల కూడా ఈ 2 కారణాల వల్ల నీవు ఆ యొక్క అసలైనటువంటి స్థితి, నీ మూలమైనటువంటి స్థితికి దూరం అవుతూ ఉన్నావని చెబుతూ ఉన్నాడు. యదా మహాంతి భూతాన్ని భూతేషు చావజేష్వను ప్రవిష్టాన్ని తదాదేశు నతేష్వహం. నేను ఎప్పుడు కూడా సమస్త సృష్టిలో కూడా వ్యాపించి ఉన్నాను. నేను ఎక్కడ ఉన్నాను అని చెప్పడానికి వీలు లేదు. నేను అంతటా ఉన్నాను, సృష్టిలో ఉన్నాను, నీలో కూడా ఉన్నాను, ప్రతి వస్తువులో ఉన్నాను. ఇప్పుడు మాట్లాడేటువంటి నాలో ఉన్నాడు, వినేటువంటి నీలో ఉన్నాడు, చెప్పబడేటువంటి పరికరంలో, ఈ చర్వాణి పరికరంలో కూడా ఉన్నాడు ఆయన. ఎలా అంటే నడిపించేటువంటి శక్తి ఈశ్వరుడు అన్నమాట. అది నేను మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూ ఉన్నాను. ఎలా ఆ శక్తి స్వరూపుడుగా భగవంతుడు మనల్ని ఎప్పుడూ కూడా పరిశీలిస్తూనే ఉన్నాడు. కానీ మనం భగవంతుడిలో లేము అంటున్నాడు. అదేంటి, భగవంతుడు మనలో ఉన్నప్పుడు భగవంతుడిలో మనం ఎందుకు లేము అంటే డైరెక్షన్ వైపు మనం చూడట్లేదు. మనం ఎప్పుడైనా లైట్ ఎటు నుంచి వస్తుందో అటువైపు వెళ్తే మనం బాగా భగవంతునికి దగ్గరగా వెళ్తాం. లైట్ ఒకవైపు నుంచి వస్తుంటే మనం అపోజిట్ డైరెక్షన్లో రివర్స్లో వెళ్ళిపోతుంటే లైట్కి మనం దూరంగా వెళ్ళిపోతాం కదా. అలాగే మనం భగవంతుని వైపు వెళ్ళకుండా భగవంతునికి వ్యతిరేక్తమైనటువంటి దిశలో వెళ్తుండడం వలన నీవు భగవంతునికి దూరం అవుతున్నావు. కానీ నేను నీ వైపు రావాలని చూస్తాను. లైట్ అనేది ఎంత దూరం వెళ్ళినా ఎంతో కొంత వెలుతురైనా వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది కదా. లైట్ చాలా దూరం వెళ్ళినా కూడా కాస్త వెలుతురైనా ఇస్తుంది. అసలుగా కనిపించకుండా అడ్డుగోడలు కట్టేస్తే ఆ లైట్ అయితే వచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు కదా, దానికి ఆ శక్తి ఉండదు కదా. అలాగే భగవంతుడు కూడా ఎప్పుడు మన వైపు రావాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మనమే అనువంత ప్రయత్నం కూడా చేయట్లేదు అట. కానీ స్వస్వరూపం తెలుసుకు, మరి ఇదంతా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను స్వామి, నేను తెలుసుకోవాలనుకుంటే ఏమి చేయాలి అంటే ఆయన తప్ప ఇంకేమీ లేదు అని తెలుసుకుంటే చాలు అంటున్నాడు. అంటే దీన్ని నడిపించేది నా హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. ఆ హృదయంలో ఉన్నటువంటి పరమాత్మే సమస్త సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిలో కూడా ఉన్నాడు. ఆయన వలనే ఈ సృష్టి నడుస్తున్నది. అసలు ఆయన లేని సృష్టి లేదు. ఈ సృష్టిలో ఉండేది ఆయనే, నడిపించేది ఆయనే. సృష్టి ఉండేది ఆయనలోనే, సృష్టి వచ్చేది ఆయన నుంచే అని తెలుసుకుంటే ఈ మాయ వల్ల, ఆయన నుంచి వచ్చినటువంటి ఒక ప్రకృతి మాయ వలన, త్రిగుణాల వలన ఇదంతా కూడా నడిపించబడుతుంది. ఆ త్రిగుణాలను దాటినటువంటి వ్యక్తి ఒకడున్నాడు, ఆ వ్యక్తి ఈ సృష్టిని నడిపిస్తున్నాడు అని తెలుసుకుంటే అన్ని మోహాలు, అన్ని బంధాలు తొలగిపోతాయి. ఇక జనన మరణ పరిక్రమణం అనేది ఉండదు అని, ఎవడైతే ఈ జ్ఞానమునందు ఉన్నది ఒక్కటే, రెండవది లేదు అనేటువంటి పరిపూర్ణ జ్ఞానము యందు ఎవడైతే స్థిరంగా ఉంటాడో, ఎవడు తన బుద్ధిని నిలుపుతాడో, ఇక వాడు ప్రపంచ వ్యామోహములలో పడడు అని స్పష్టంగా భగవానుడు చెబుతూ ఉన్నాడు. అంత గొప్ప విధానంలో మనకు ఈ చతుశ్లోకి భాగవతాన్ని పరమాత్మ ఇది మా బ్రహ్మగారికి వివరించినాడు. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ 4 శ్లోకాలను చదువుకోండి. అద్భుతమైనటువంటి భాగవత రసామృతాన్ని ఆస్వాదించండి. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నాన్ని చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.